ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకొక వింత అనుభవం ఎదురవుతుంది. అయితే ఎటువంటి వింత అనుభవం మీకు ఎదురు కాబోతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ విడిచిపెట్టాలి అనే తలంపు వీరికి ఉండదు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ కుంభరాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక, చాలా కాలం నుండి ఏ వ్యక్తితో అయితే మీరు చాలా క్లోజ్ గా ఉంటున్నారో అటువంటి వ్యక్తి వల్ల ఒక సమస్య ఎదురు కాబోతుంది. ఇది మీకు చాలా వింత అనుభవం అనే చెప్పుకోవాలి. అంటే చాలా కాలంగా ఆ వ్యక్తి వల్ల మీకు మంచి జరిగింది తప్ప ఏ రోజు కూడా చెడు జరగలేదు. అటువంటి వ్యక్తి వల్ల మీకు చెడు జరుగుతుంది. ఇది మీరు ఊహించని విధంగా జరుగుతుంది. అలాగే వారు కూడా ఊహించిన విధంగా వారి వల్ల మీరొక సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా వింతగా అనిపిస్తుంది. అలాగే చాలా బాధగా కూడా అనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు కావాలని చేయకపోయినా సరే వారి వల్ల మాత్రం ఒక పెద్ద ప్రమాదంలోకి లేదా పెద్ద సమస్యలోకి నెట్టబడే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. పోలీసులతో వాగ్వాదాలు కావచ్చు, మీకు చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తులతో గొడవలు కావచ్చు, లేదా మీ యొక్క బంధువులతో, కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కావచ్చు. ఇలా ఏదో ఒకటి వారి కారణంగా మీ యొక్క లైఫ్ లో జరగబోతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, వింత అనుభవం అనే చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం కోసం ఇదివరకు చాలా సందర్భాల్లో మీరు ఎదురు చూశారు. అటువంటి అవకాశం ఇదివరకు మీకు ఎప్పుడూ కూడా దొరకలేదు. అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అది వ్యాపారపరమైనటువంటి అవకాశం కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి అవకాశం కావచ్చు. ఇలా ఏదైనా సరే ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అలాగే చాలా కాలం నుండి మీరు ఏ వ్యక్తినైతే గుడ్డిగా నమ్ముతున్నారో వారి వల్ల ఒక సమస్యలోకి నెట్టబడతారు. అలాగే ఒక సమస్యకి పరిష్కారం కూడా వారి వల్లే మీకు దొరకబోతుంది. అంటే ఒక సమస్య సృష్టించబడుతుంది, ఒక సమస్య క్లియర్ కాబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. వినియోగదారులను ఆకర్షించే కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ చర్చిస్తారు. దానికి సంబంధించి ఈరోజు ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే కొన్ని బిజినెస్లు చేస్తున్న వారు ఉన్నారో, అంటే బట్టల వ్యాపారం కావచ్చు, లేదా కుల వృత్తులు కావచ్చు, లేదా ఏదైనా ఫ్యాన్సీ స్టోర్స్ కావచ్చు, ఇటువంటి వ్యాపారాలు చేస్తున్న వారికి నిన్న మొన్నటితో పోలిస్తే ఈరోజు లాభాలు పుంజుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.
వ్యాపారాన్ని విస్తరించాలని కానీ అధిక పెట్టుబడితో మరొక వ్యాపారాన్ని ప్రారంభించాలని కానీ మీరు మనసులో అనుకుంటూ ఉంటే దానికి ఒక సమస్య మాత్రం ఎదురు కాబోతుంది. అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు. అలాగే దానికోసం మీరు ఒక సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లోన్లు శాంక్షన్ అవుతాయా లేదా అని ఎదురు చూస్తున్న వారికి లోన్లు శాంక్షన్ కాబోతున్నాయి. హోమ్ లోన్ కోసం అప్లై చేసుకున్న వారు హోమ్ లోన్ పొందుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చీటీల వ్యాపారం చేసేవారు ఒక వ్యక్తి వల్ల సమస్యల్లో చిక్కుకునే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అయితే ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యను అధిగమించే పరిష్కారం కూడా మీ ముందుకు వస్తుంది. కాబట్టి మానసికంగా కృంగిపోకుండా మీరు తెలివితో ఆలోచించండి. అంటే ఆ యొక్క సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అనే దాని గురించి తెలివితేటలతో ఆలోచించండి. చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోండి. శ్రేయోభిలాషులతో చర్చించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అప్పుడే మీకు అత్యుత్తమమైన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి ముందుకి కూడా ఒక అవకాశం, ఆదాయ మార్గం అయితే రాబోతోంది. అంటే ఏ ఆదాయ మార్గం కోసమైతే ఇన్ని రోజులుగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ఆదాయ మార్గం మీకు దొరకబోతుంది. ఆ ఆదాయ మార్గాన్ని మీరు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మంచి స్థితిలోకి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇది వరకు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారు కావచ్చు, లేదా ఏ ఆదాయ మార్గం లేకుండా డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు కావచ్చు, ఈ రోజు ఒక ఆదాయ మార్గం అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయినా సరే, అంటే మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఇలా ఎవరితో అయినా సరే ఇది వరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే కనుక వాటిని మీరు పరిష్కరించుకుంటారు. ఖచ్చితంగా మీ మధ్య ఉన్నటువంటి బంధాలను నిలుపుకునే ప్రయత్నం అయితే మొదలు పెడతారు. బంధువుల్లో ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే కనుక, అంటే కొన్ని ఆరోపణలు మీ పైన చేస్తూ మీ యొక్క బంధువుల్లో మీ యొక్క పేరును నాశనం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక చక్కటి గుణపాఠం నేర్పించే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. ఎందుకు వారు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, ఏ రకంగా బ్లేమ్ చేస్తున్నారు అనే దాని గురించి మీకొక సాక్ష్యం దొరుకుతుంది. దాన్ని పట్టుకొని మీరు ఖచ్చితంగా వారిని నిలదీస్తారు. అలాగే మళ్లీ మీ జోలికి రాకుండా వారిని హెచ్చరిస్తారు. ఇటువంటి ఒక అవకాశం అయితే భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీ ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. అయితే ఆ అవకాశం 100% మీకు నచ్చకపోవచ్చు. కొన్ని ఒడిదొడుకులైతే ఉంటాయి. అంటే ఆ యొక్క అవకాశంలో 100% మీకు సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవటం మీకు ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి కూడా కాస్త ఉపశమనం లభించబోతోంది. విహార యాత్రలకు వెళ్లే వారికి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా కుంభరాశి వారికి ఏప్రిల్ 17వ తేదీ గురువారం అనేది గడిచిపోతుంది. కానీ ఒక వింత అనుభవాన్నైతే మీరు ఎదుర్కోబోతున్నారు. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, లేదా ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. ఎటువంటి వింత అనుభవం మీకు ఎదురవుతుందో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.